హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో ఆ టాపిక్ మీదనే వీడియోని క్లియర్గా డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మేజర్ టాపిక్ ఏంటంటే, అసలుకి పెద్ది మూవీలో ఇద్దరు రామ్ చరణ్లు ఉన్నారా, ఒకవేళ ఉంటే ఆ క్యారెక్టర్లు ఏంటి, అండ్ నిజంగానే బుచ్చిబాబు గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారిని డబల్ రోల్ పెట్టి చేస్తున్నారా అనే డౌట్ అయితే నాకు రేజ్ అయింది. అట్ ఎ టైం మీకు ఎవరికైనా డౌట్ వచ్చి ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా డీటెయిలింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా కుస్తీ పోటీకి సంబంధించి. సో అది చూసిన తర్వాత నాకెందుకో నిజంగానే ఇద్దరు రామ్ చరణ్లు ఉన్నారేమో అనిపించింది. సో నాకు ఏమనిపించింది అనేసి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. సో ఎందుకు? నా దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు తెలుసుకోలేనిది ఏదైనా నా నుంచి మీరు తెలుసుకుంటున్నారు అన్నప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు, లేదా లైక్ కొట్టచ్చు, లేదా కామెంట్ పెట్టచ్చు. అలా చేయడం వల్ల ఇంకా 10 మందికి మన ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది, ఈ వీడియోస్ సజెషన్లకు వెళ్తాయి. సో ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెద్ది మూవీకి సంబంధించి మామూలు ప్రమోషన్ కాదు, ఒక రేంజ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఏంట్రా ఆ ప్రమోషన్స్ అంటే, మీరు చూస్తే చిక్రీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది. సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక రేంజ్ హిట్ ఉంది ఇప్పుడు చిక్రీ సాంగ్కి. అట్ ఎ టైం రై రై రారా సాంగ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్ బాగుంది అండ్ విజువల్స్ కూడా అంత గ్రాండ్గా ఉన్నాయి. ఆ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది. సో ఈ గ్లిమ్ కంటే, అంటే ఇప్పుడు కుస్తీ పోటీకి రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ కంటే కూడా దీనికి ముందు ఒక గ్లిమ్స్ వచ్చింది. అంటే రామ్ చరణ్ గారు బ్యాట్ని ఇలా చంకలో వెనకాల ఇలా పెట్టేసుకొని ఇలా చుడతాడనమాట తాడు. సో ఆ గ్లిమ్ చూసిన తర్వాత అండ్ చిక్రీ సాంగ్ కానీ అండ్ రై రై రారా సాంగ్ కానీ ఇవి చూసిన తర్వాత ఈ మూడిట్లో కనిపించింది ఒక రామ్ చరణ్ గారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ లుక్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చూడటానికి కూడా పర్సన్ ఎలా ఉంటాడంటే కొంచెం నార్మల్ పర్సన్లా ఉంటారు. అండ్ ఇప్పుడు రిలీజ్ అయింది కదా ఈ గ్లిమ్స్ కుస్తీ పోటీది, అది ఏంటి భయ్యా, అసలు కుస్తీ పోటీ గ్లిమ్స్లా ఉందా అది? తల్లి, అసలుకి రామ్ చరణ్ గారిని ఇలా కూడా చూపించవచ్చు అని బుచ్చిబాబు గారికి ఆ థాట్ వచ్చింది చూడండి. ఆ థాట్కే యాడ్సప్ చెప్పాలి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఆ షాట్, ఆ గ్లిమ్స్లో పెట్టిన ప్రతి షాట్ హైలైట్. అసలు రామ్ చరణ్ గారు ఇంతగా వర్కౌట్ చేశారా, బాడీని ఇంత బిల్డ్ చేశారా అనిపించింది. అబ్బా, అసలుకి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. సో ఆయన ఆ బాడీ వర్కౌట్ గురించి పక్కకు పెడితే, మనం అసలు ఆ లుక్ కానీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అండ్ ఆయన యాస కానీ ఆ గడ్డం కానీ వెనకాల అలా పిలక చుట్టేయడం కానీ ఇవన్నీ కూడా అసలు ఈ రామ్ చరణ్ గారు క్యారెక్టర్ వేరేమో అనిపిస్తుంది. మరి ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధం ఏంట్రా అంటే, సంబంధం ఏముండబోతుంది అనేది నా అంచనా ఏంటంటే, ఆ రామ్ చరణ్ గారికి ఈ రామ్ చరణ్ గారు అంటే క్రికెట్ ఆడే రామ్ చరణ్ గారికి కుస్తీ పోటీ పట్టే రామ్ చరణ్ గారు అన్నాదమ్ములేమో అని నా డౌట్. అంటే ఇక్కడ కుస్తీ పోటీ దగ్గర ఉండే పర్సను ఇది ఇప్పుడు కాదు, కుస్తీ పోటీ అనేది కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్తుంది అనమాట. లైక్ అప్పుడున్నాయి కుస్తీ పోటీలు అనేది. క్రికెట్ అనేది ఎప్పుడు వచ్చింది? మన హయాంలోనే మనకు తెలుసు క్రికెట్ అంటే ఏంటనేసి. సో దానికి దీనికి జనరేషన్స్ గ్యాప్ ఉన్నాయి. ఆ జనరేషన్స్ గ్యాప్ని మైండ్లో పెట్టుకొని నేను ఆ క్వశ్చన్ అనేది రైజ్ చేశాను. నాకు అనిపించింది మరి అలాగా ఏమో ఆయన డబుల్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ క్యారెక్టరే అన్నదమ్ములుగా ఎలా ఉంటుంది అని మీరు అంటే నాకు అనిపించింది, అలా అనిపించింది. అన్నదమ్ములుగా ఉండొచ్చు. అట్ ఎ టైం అక్కడ నుండి ఫాదర్ అంటే క్రికెట్ ఆడే రామ్ చరణ్ గారు కొడుకు రోల్గా ఉండొచ్చు, కుస్తీ పోటీ చేసిన పర్సన్ అండ్ ఫాదర్ రోల్గా కూడా ఉండొచ్చు. అంటే బ్రదర్ అవ్వచ్చు లేదా ఫాదర్ అవ్వచ్చు, చెప్పలేమండి. లేదా ముత్తాత కూడా అవ్వచ్చు. ఇక బుచ్చిబాబు గారు స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏముంటుందో తెలియదు. ఆల్రెడీ మనం గేమ్ చేంజర్లో చూసాం, కొడుకు రామ్ చరణ్ ఐఏఎస్ అండ్ తండ్రి వ్యవసాయదారి చూపిస్తారు కదా, కొద్దిగా నెత్తనెత్తిగా మాట్లాడడం. సో అలా వేరియేషన్స్ అనేవి కనిపించాయి. ఇక్కడ ఏంటంటే, అంటే మనకి గేమ్ చేంజర్కి
మనకు ముందు లీక్ అయింది. సో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది అండ్ ఈ క్యారెక్టర్ చేయబోతున్నారు అనేసి. కానీ ఇక్కడ పెద్ద మూవీకి సంబంధించి ఎక్కడ కూడా మనకి అసలు వీళ్ళు డబుల్ క్యారెక్టర్ అన్నట్టు రివీల్ అవ్వలేదు. నాకెందుకో కొద్దిగా తట్టింది భయ్యా, ఇక్కడ డబుల్ క్యారెక్టరే ఉండబోతున్నారు రామ్ చరణ్ గారు అని. మరి నా అనాలిసిస్ కరెక్ట్ అంటారా కాదంటారా కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఎక్కువ టైం కూడా లేదులేండి, నెక్స్ట్ మంత్లోనే మూవీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంది. సో కరెక్ట్ డేట్ మెన్షన్ చేయలేకపోతున్నాను, సారీ. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. నాకెందుకో కొడుతుంది వీళ్ళు డబల్ క్యారెక్టర్ ఉండబోతున్నారు అనేసి. ఇంకొకటి, పెద్ద మూవీకి సంబంధించి విలన్ ఎవడరా అంటే ఆల్రెడీ జగపతి బాబు గారిని చూపించారు కొన్ని షార్ట్స్లలో. జగపతి బాబు గారి లుక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా డిఫరెంట్. అసలు జగపతి బాబు గారేనా ఈయన అనేలా కనపడుతుంది మరి ఆ లుక్లో. అసలు జగపతి బాబు గారు అయితే నాకైతే డౌట్ భయ్యా, ఆయన క్యారెక్టరే విలనేమో అనేలా ఉంది. మేబీ ఆయన తాత క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ జగపతి బాబు గారి క్యారెక్టరు అండ్ కుస్తీ పోటీ పడే రామ్ చరణ్ గారి క్యారెక్టర్స్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఆయన తాత క్యారెక్టర్ అయ్యుంటే, నాన్న క్యారెక్టర్ అయ్యుంటే రామ్ చరణ్ గారికి. సో ఏదేమైనా కూడా నా అనాలిసిస్ అయితే ఇది. నేను ఏమనుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమైంది. సో నేను అనుకుంటుంది కరెక్ట్ కాదనేసి మీరు కామెంట్లో తెలియజేయండి భయ్యా. నాకైతే మాత్రం ఈ గ్లిమ్స్ కుస్తీ పోటీది ఏం చెప్తాం భయ్యా, పోనకాలే. అసలుకి ఆ రేంజ్, అసలు బుచ్చిబాబు గారు ఎలా మ్యాజిక్ చేశారో అర్థం కావట్లేదు. అసలు రామ్ చరణ్ గారిని ఆ లుక్లో చూడడం, అసలు ఒక షాట్లో హనుమంతుల వారు భుజాన గదన పెట్టుకొని నిలబడినట్టు ఉంటుంది అనమాట విజువల్. అసలుకి మైండ్ దొబ్బింది. థియేటర్లో చూడాల్సి ఉంది అసలు ఈ గ్లిమ్స్. ఇక ఫోన్లో చూసాం. ఆయన బర్త్డే సందర్భంగా ఇలాంటి ఒక మ్యాజిక్ చేస్తారని నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. సో నాకు తెలిసినంత వరకు డబల్ క్యారెక్టర్ 100% ఉన్నారు అని నేనైతే బల్లగుద్ది చెప్తా. ఎందుకంటే అక్కడ జనరేషన్స్ గ్యాప్ ఉన్నాయి. ఒక పర్సన్ ఏమో క్రికెట్ ఆడే పర్సన్, ఇంకొక పర్సన్ ఏమో కుస్తీ పోటీ పడే పర్సన్. ఈ పర్సన్కి ఆ పర్సన్కి కొన్ని జనరేషన్స్ గ్యాప్ ఉంది, 100% ఉంది. సో ఇది నా అనాలిసిస్. సో వన్స్ అగైన్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఒక మూవీ చూశాను, ఆ మూవీ గురించి రివ్యూ ఇవ్వాలా వద్దా అంటే కొద్దిగా డౌట్గా ఉంది. ఎందుకంటే నాకు అంత పెద్దగా నచ్చలేదు మూవీ. సో ఏదేమైనా రివ్యూ అయితే ఇవ్వాలి కదా, చెమటతో తడిసిపోతున్నాను భయ్య. మా చిన్న ఆఫీస్లో ఫ్యాన్ అయితే లేదు, ఫ్యాన్ కూడా అరేంజ్ చేసుకోవాలి. అది ఎన్ని అరేంజ్ చేసుకోవాలి అంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. అది అవ్వాలంటే ఆ రీచ్ మీరే ఇవ్వాలి. అన్ని సెటప్ అంతా అరేంజ్ చేస్తాను, కొంచెం డెవలప్ అవుతాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఇంకా ఫర్దర్గా ఇలాంటి ట్రెండింగ్ న్యూస్ కానీ అండ్ ఏవైతే కాంట్రవర్సీ న్యూసెస్ ఉన్నాయో అవి చేస్తాను. అండ్ మూవీ రివ్యూస్, డిస్కషన్స్ ప్రతిదీ మన ఛానల్లో వస్తాయి భయ్య. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.